ఓం శ్రీకృష్ణార్పణాయ నమః. ఏవం ప్రవర్తితం చక్రం వాసువర్తాయతి హాయనః అఘాయ ఇంద్రియో రామో మోఘం పార్థ సజీవతి. ఓ అర్జున, ఇట్లు పరంపరాగముగా కొనసాగుతున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు, అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అట్టి వాని యొక్క జీవితము వ్యర్థము. యస్యాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తస్య మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. అతడు పూర్ణ కాముడు కనుక ఆత్మయందే తృప్తి నొందును. అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు. అట్టి వానికి ఎట్టి కర్తవ్యమును ఉండదు. నైవ తసై కృతేనార్థో నా కృతేన కశ్చన నాస్య సర్వభూతేషు కశ్చిదత్తవ్యపాశ్రయః. అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలనను చేయకుండుట వలనను అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు. అతనికి సర్వ ప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగాను ఏమాత్రము ఉండదు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచార అసక్తో యాచోచరం కర్మ పరమాశ్నోతి పురుషః. అందువల్ల నీవు నిరంతరము ఆసక్తిరహితుడివై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఆసక్తిరహితుడివై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఏలననా ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించుచు మనుషునకు పరమాత్మ ప్రాప్తి కలుగును. కర్మణ్యైవ హి సంసిద్ధిం అస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపస్సం కర్తుమర్హసి. జనకుడు మొదలగు జ్ఞానులకు ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించటం వలననే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోకహితార్థమై కర్మలను ఆచరించటే సముచితము. యద్యదాచరతి శ్రేష్ఠః తత్వదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకస్తదమనువర్తతే. శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే ఇతరులను అనుసరించడు. అతడు నిలిపిన ప్రమాణములనే లోకులందరూ పాటించగలరు. నమే పార్థాస్తి కర్తవ్య త్రిషు లోకేషు కించన నానవాస్తమ వాత్తవ్యం వర్తయేవ చ కర్మణి. ఓ అర్జున, ఈ ముల్లోకముల యందును నాకు కర్తవ్యం అనేది లేదు. అట్లే పొందదగిన వస్తువుల్లో ఏదిను నేను పొందనదిను లేదు. అయినను నేను కర్మల యందే ప్రవర్తిల్లుతున్నాను.
యదహ్యాహం న వాత్తేయం జాతు కర్మణ్యతంద్రిత మమ వర్త్మాన్ వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓ పార్థ, ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మల యందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించను. ఎందుకనగా మనుషులందరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరించరు. ఉత్పీదేయురిమే లోకాన కూర్యాం కర్మ చేదాం సంకరస్య చ కర్తా చాం ఉపహాన్యామి మా ప్రజా. నేను కర్మలను ఆచరించటం మానినచో ఈ లోకములన్నీ నశించను. అంతేకాదు, లోకములందు అల్లకల్లోలములు చెలరేగును, ప్రజా నష్టము వాటిల్లును. అప్పుడు అందులకు నేనే కారకుడయ్యేదను. సక్తా కర్మణ్య విద్యాంతో యథా కుర్వంతి భారత కుర్యాద్వాం తదాం సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. ఓ భరత, అజ్ఞానులు కర్మల యందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు కూడా లోక హితుడు యథార్థమై ఆసక్తిరహితుడై కర్మలను ఆచరించవలెను. న బుద్ధి ఖేదం జనయే అజ్ఞానం కర్మ సంగినా జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొంది జ్ఞాని శాస్త్ర సహిత కర్మలను ఆసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు. అనగా కర్మల యందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తాను కూడా శాస్త్ర విహితములైన సమస్త కర్మలను చక్కగా చేయొచ్చు వారితో కూడా అట్లే చేయించవలను. ఓం శ్రీకృష్ణార్పణాయ నమః.